ఈ కూటమి నాకు టోపీ పెట్టింది అర్హత ఉన్న ఉద్యోగం ఇవ్వకుండా వంచింది. అర్హత ఉన్నా ఎందుకు ఇవ్వలేదు? వెరిఫికేషన్ కి వెళ్ళలేదు, అందుకే ఉద్యోగం ఇవ్వరంట. ర్యాంక్ వచ్చిన వానికి, జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం ఇలా. ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే వీళ్ళు చెప్పేది వెరిఫికేషన్ కి రాలేదని. ఇప్పుడు నీకు హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయనిస్తారా? ఎందుకు రానిస్తారు? ఎగ్జామ్ కి టైం కి రాకపోతే పరీక్ష కేంద్రానికి అలో చేస్తారా? ఎందుకు చేస్తారు? ఎందుకు చేయరు? అవి రూల్స్ అబ్బా, భారత రాజ్యాంగంలో ఉన్న రూల్స్. మరి వెరిఫికేషన్ చేయడం కూడా రూల్ కాదా? రూల్స్ ని అతిక్రమిస్తే ఉద్యోగం పోదా? రూల్ క్లియర్ గా 26 ఆఫ్ మెగా డిఎస్సి రూల్స్ లో క్లియర్ గా ఉంది. క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాకపోతే హిస్ అపాయింట్మెంట్ విల్ నాట్ బి గివెన్. అవన్నీ మాకు తెలీదు. మా జగనన్న మా కోసం పోరాడతాడు. దూడ కాడిన తోడేలు కాపలా కాస్తదా? అట్నే ఉంది మీ అవ్వరం. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఉద్యోగం ఇవ్వని మీ జగనన్న మీ ఉద్యోగాల కోసం పోరాడతాడా? అంటే మా నిరసనలన్నీ